చాలు 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 తప్పండి. ఇప్పుడు మొక్కల వరకు మర్చిపెట్టండి. అందరూ మొక్కల వరకు మర్చిపెట్టండి. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం పెట్టండి. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం మడుగులు పట్టుకోండి. ఒక్కటి పైకి లేకుండా నడుము నడుము పైకి. రైట్ రైట్. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. రైట్. ఓకే, చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ కిందకి మరి ఒకసారి. మూడు మూడు. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు చేతులు పట్టుకున్నాను. చేతులు ఇట్లా పెట్టాలి రివర్స్లో. పైకి లేపాలి. ఒక్కటి. చేతులు మోచేతులు స్ట్రైట్ గా రావాలి. మోచేతులు స్ట్రైట్ గా రావాలి. ఇప్పుడు అంతే. చాలా నెమ్మదిగా శ్వాస ఉంటూ నడుము పైకి లేవాలి. ఒక్కటి. వస్తుంది. చేతులు పైకి రావాలి. చేతులు మూడు చేతులు ఇవ్వాలి. రైట్ రైట్. అలాగే 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 అలాగే. దృష్టి పెట్టాలి. రెండు చేతులు మీ తొడల దగ్గర పెట్టండి. కాళ్ళు దూరం చెయ్యండి. చేతులు మీ తొడల పక్కన పెట్టండి. మాట్లాడద్దు. అమ్మ ఎందుకు కాళ్ళు వేస్తున్నావు అక్కడ? పైకి పెడుతున్నారు ఎందుకు? మీ తొడల పక్కన పెట్టుకోమన్నా. రైట్. తల ప్రశాంతంగా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. ఎవరూ తెరవకూడదు. కళ్ళు ఎవరూ తెరవకూడదు. మాట్లాడద్దు. అందరు కళ్ళు మూసుకోవాలి. చేతులు అలా చేతులు ఆకాశంలో చూస్తున్నాయి కదా అందరి. కిందనే నేలపైనే. నేలపైన పెట్టండి. నేలపైనే. చేతులు నేలపైన ఉంచాలి. చేయి లేకపోతే ఎవరు కూడా. కాళ్ళు దూరం చేయండి. కాళ్ళు దూరం. కాళ్ళ భాగము నేలకు టచ్ అయి ఉండాలి. ఇది విశ్రామాసన. ఇది కూడా ఆసనమే. విశ్రామాసన. కళ్ళు మూసుకోండి. జరుగుతున్న శ్వాసను గమనించుకోండి. జరుగుతున్న శ్వాసను గమనించుకోండి. కళ్ళు మూసుకొని జరుగుతున్న శ్వాసనే గమనించండి. బయటకు వెళ్ళనీయకూడదు. కళ్ళు మూసుకోగానే మన మనస్సు బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళనీయకుండా మన మాధీనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు యోగ నిద్ర చేస్తాం. యోగ నిద్ర. యోగ నిద్ర అంటే కళ్ళు మూసుకొని ఉంటాము. కదలికలు ఉండరాదు. శరీరాన్ని మన శ్వాస పైన కేంద్రీకరించాలి. జరుగుతున్న శ్వాసనే గమనిస్తూ ఉండాలి. జరుగుతున్న శ్వాస ఫ్రీగా పెట్టుకోవాలి. శ్వాస ఫ్రీగా పెట్టేయండి. కళ్ళు మూసుకొని ఉండండి. ఒక 5 నిమిషాలు సరేగా. ఫ్రీగా వదిలేసేయండి. శరీరాన్ని డీలాగా వదిలేయాలి. ఇక్కడ కూడా వివిధగా ఉండకూడదు. నెమ్మదిగా తెలుసుకుంటావాలి. నెమ్మదిగా నేర్చుకుంటామని ఎడం వైపు తిరిగి నేర్చుకుంటామని ఉంటాము. ఇటు కూర్చో. అందరు ఇటువైపు కొంచెం చేతులు కలపాలి. వేళ్ళు కలపాలి. అది అది రైట్ రైట్. అందరూ వజ్రాసనంలో కూర్చోవాలి. అందరూ వజ్రాసనంలో కూర్చోండి. మడగల దగ్గర పట్టుకోవాలి. కొంచెం దూరం చేయ. ఇప్పుడు శ్వాస పెంచుకుంటూ మన నడుము ముందు చేయాలి. తల వెనక్కి చేయాలి. ఉష్ట్రాసన. ఒక్కటి. పైకి లేవండి. ముందు అట్లా.
రిలాక్స్ రిలాక్స్. రెండు చేతులు నమస్కారం స్థితి. ఈ బొట్టల వేలు రెండు చదువుతున్నాను. నమస్కారం. మళ్ళీ చేయండి. వెనక్కి. బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. స్ట్రెస్ పడదు మన శరీరం పైన. రిలాక్స్ రిలాక్స్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. కుడి ఎడమ రైట్ హ్యాండ్ లెఫ్ట్. రిలాక్స్. బాగా నింపాలి. రిలాక్స్. హాయిగా వదలండి. రిలాక్స్. ఇప్పుడు చేతులు One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక్కసారి మీద కొట్టాలి వెనక్కి. కాళ్ళు రాంగ్ చెప్పండి. రివర్స్. ధ్యాన ముద్ర. కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు మనం ఏమేమి ఆసనాలు చేశాము కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఏమేమి చేసినారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చేసిన ఆసనాలను పునరుచ్చరణ చేసుకోవాలి. పునరుచ్చరణ మొదటి నుంచి ఏమేమి చేశాము కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేసుకోవాలి. ఆసనాల పేరు తెలియకున్నా కానీ ఏ ఆసనం చేసామో వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఆ ఆసనం చేసినప్పుడు మనకు ఆటో పెట్టుకొని వెన్నుముక నిటారుగా చాలా చక్కగా కళ్ళు మూసుకోవాలి. మన మనస్సుని ప్రకృతి స్థానం దగ్గర తీసుకురావాలి. ప్రకృతి స్థానం అంటే రెండు కళ్ళు మూసుకోవాలి. రెండు కనుబొమ్మల మధ్యన మన మనస్సుని కేంద్రీకరిస్తాము. జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉంటాము. వెన్నుముక నిటారుగా ఉంచుకొని చాలా చక్కగా కళ్ళు మూసుకోవాలి. ప్రాణముద్ర పెట్టుకోవాలి. మనం ప్రతిరోజు చేయాల్సింది తాడాసన్. ఇంతకుముందు చెప్పాను. కాళ్ళు పైకి లేపి చేతులు తీసుకోవాలి. ఈ 4-5 ఆసనాలు మీరు చేసుకున్నట్టయితే మీకు చదువులో అభివృద్ధి చెందుతుంది. మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. హైట్ పెరుగుతుంది. ఇప్పుడు మనము కపాలభాతి ప్రాణాయామం చేస్తాము. పొట్టలో శ్వాస మాత్రమే బయట కావాలి. మళ్ళీ మనం శ్వాస తీసుకోకూడదు. మన శరీరం దానికది శ్వాస తీసుకుంటుంది. మనం మాత్రం పొట్టలో శ్వాస మాత్రమే బయట. శ్వాస బయటకి వదిలేయండి. ముక్కు తీసేసినట్టుగా తీయండి. బయట వదిలేండి. పొట్ట లోపలికి వెళ్ళాలి. పొట్ట లోపలికి వెళ్తలేదు. శ్వాస బయటకు వెళ్ళినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వెన్నుముక సరి చేసుకోండి. వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. మళ్ళీ ఎడమ ద్వారా శ్వాస బాగా నింపాలి ఊపిరితిత్తుల్లో. మళ్ళీ ఎడమ పనిచేసి కుడి ద్వారా వదిలేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామము. కుడి మధ్య ఎడమ ద్వారా స్టార్ట్ చేసుకోండి. 1 ఎడమ పనిచేయండి. 2 రైట్ అవుట్. 3 రైట్ ఇన్. 4 లెఫ్ట్ అవుట్. 5 లెఫ్ట్ ఇన్. 6 రైట్ అవుట్. 7 లెఫ్ట్ ఇన్. 10 రైట్ అవుట్. 11 లెఫ్ట్ ఇన్. 12 రైట్ అవుట్. 13 లెఫ్ట్ ఇన్.
14 రైట్ అవుట్, 15 లెఫ్ట్. ఇప్పుడు మనం చేసింది అనులోమ విలోమ ప్రాణాయామము. ఐబీపీ ఉంటే నార్మల్గా వస్తుంది, పెద్దలకి పిల్లలకు ఉండకపోవచ్చు. పెద్దలకి ఐబీపీ నార్మల్కి వస్తుంది. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి, మెమొరీ షార్ప్గా తయారవుతుంది, మెమొరీ పెరుగుతుంది. ఎడమ నుంచి తీసుకోవాలి, కుడి ద్వారా వదిలేయాలి. ఇది అనులోమ విలోమ ప్రాణాయామము. ఇంతకుముందు చెప్పింది కపాలగతి ప్రాణాయామము. పొట్టల నుంచి శ్వాస బయట వదిలేయాలి, వదిలేస్తూనే ఉండాలి. అది కపాలగతి. ఓంకారం చేస్తాము. మొదటి శ్వాస రెండోసారి బాగా నింపండి. మరోసారి శ్వాస బాగా నింపండి. రిలాక్స్ రిలాక్స్ అయిపోవాలి. చేతులు జోడించి నమస్కారం స్థితి. అందరూ కూడా నమస్కారం స్థితిస్తాను. నేను చెప్తాను, మీరు అనండి. ఓం అసతో మా సత్రమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు లోకా సమస్తా సుఖినో భవంతు. మామృతాత్. ఓం సహనావతు తేజస్వినావత్తీతమస్తు మా విష్ణుస్మరం. ఓం క్లీవేస్మరం. ఓం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి శివ శాంతి సామా శాంతిరేతి. నెమ్మదిగా కళ్ళు తెరవాలి. కళ్ళు పుష్పడినంత వరకు నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలాక్స్. ఒకరికొకరు నమస్కారం చేసుకోండి. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈరోజు స్థానిక సిఎస్ఐ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరి చేత కూడా యోగాభ్యాసం చేయడం జరిగింది. దీనికి స్థానికంగా ఉండేటువంటి సుధాకర్ గారు యోగాచార్యులుగా విచ్చేశారు. యోగా వలన విద్యార్థులకి ఎటువంటి రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి, యోగా చేయడం వల్ల విద్యార్థి ఉన్నతమైనటువంటి లక్ష్యానికి ఏ విధంగా పెడతాడు, తన యొక్క జ్ఞాపక శక్తి ఎలా పెరుగుతుంది, అదేవిధంగా విద్యాభ్యాసంలో ఏ విధంగా అయినటువంటి తోడ్పాటును అందిస్తుంది, అదేవిధంగా ఒక మంచి ఉత్తమమైనటువంటి పౌరుడిగా తీర్చిదిద్దడానికి యోగా ఎంతో ఉపకరిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఉద్దేశంతోనే విద్యార్థులందరూ కూడా సమగ్రమైనటువంటి సమతుల్యమైనటువంటి అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క యోగాభ్యాసాన్ని ఈ యొక్క పాఠశాలలో ప్రవేశింపజేయడం జరిగింది. మరి ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ నెల 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకోవడం భారతీయులుగా ప్రతి ఒక్కరూ కూడా గర్వించాలి. ఎందుకు అంటే ఐక్యరాజ్య సమితి చేత ఆమోదింపబడి విశ్వవ్యాప్తంగా జూన్ 21వ తేదీన యోగా డే జరగడం మనం అందరం కూడా ఎంతో ఘనంగా కీర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన యొక్క యోగాన్ని విశ్వవ్యాప్తంగా గుర్తించినందుకు ప్రతి భారతీయుడు కూడా ఎంతో గర్వించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినాన్ని పురస్కరించుకొని 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు మలిచిపెట్టినారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ యోగాని నేర్చుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే ఎలాంటి అనారోగ్యాలు మన దరికి చేరవు. మన ఆరోగ్యం మన చేతులు ఉంటుంది. ఎలాంటి మందులు అవసరం ఉండవు, డాక్టర్లు అవసరం పడదు.
కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము. ఈ అంతర్జాతీయ దినోత్సవంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి మరియు అలాగే అందరూ సహకరిస్తున్న యోగా శిక్షకులకు, యోగా అభ్యాసం చేసే వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశపు యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళినటువంటి మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21, 2015న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మొదలుకొని ప్రపంచ దేశాలు అన్నీ కూడా మరి యోగాలో ఉండేటువంటి ప్రత్యేకతను, యోగా శరీరానికి ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి మరి అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి వికాసాన్ని లోకానికి అందజేయడానికి ప్రత్యేకంగా తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమం. కాబట్టి రేపటి దినాన్ని సెలవు దినం కావడం వల్ల సిఎస్ఐ హై స్కూల్ కంటేశ్వర్ నిజామాబాద్లో నేటి దినాన్ని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు మరియు K6 టీవీ ఛానల్ వారికి కూడా పాఠశాల కరెస్పాండెంట్ పక్షాన మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.